శాంతి. మీ మోహ బంధాలన్నీ ఇప్పుడు తెగిపోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా వినాశనం అవ్వనున్నది. ఈ పాత ప్రపంచం యొక్క ఏ వస్తువు పైన మీకు అభిరుచి ఉండకూడదు. ఆత్మిక నశాలో ఉండే పిల్లలను మస్త్ కలందర్ అని అనడం జరుగుతుంది. వారే కలంకితరులుగా అవుతారు. వారికి రాజరికపు నశ ఎక్కి ఉంటుంది. మేము ఫకీరుల నుండి సంపన్నులుగా అవుతాము అని వారి బుద్ధిలో ఉంటుంది. రుద్రమాలలో కూర్చోబడేవారు ఎవరైతే ఉంటారో వారికి నశ ఎక్కుతుంది. ఎవరికైతే మేము ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి రావాలి అన్న నిశ్చయం ఉంటుందో ఆ పిల్లలకే నశ ఉంటుంది. ఎవరైతే బ్రాహ్మణులుగా అవుతారో వారు జ్ఞాన సాగరం నుండి జ్ఞానాన్ని తీసుకొని మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు. దేవతలలో భక్తి ఉండదు, జ్ఞానము ఉండదు. దేవతలకు ఈ జ్ఞానం తెలియదు. తండ్రి మీకు అశరీరులుగా అవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరందరూ తిరిగి వెళ్ళాలి. మీకు పవిత్రంగా అయ్యే యుక్తిని కూడా తెలియజేస్తాను. ఈ సంగమంలోనే బాబా ఈ రాజయోగాన్ని నేర్పిస్తారు. అందుకే దీనికి ఎంతో మహిమ ఉంది. భగవంతుడు నేర్పించిన రాజయోగాన్ని అందరూ నేర్చుకోవాలనుకుంటారు. ఆత్మకు ఎప్పుడైతే దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు శరీర బాణము ఉండదు. ఆ సమయంలో స్వయాన్ని మహారాణిగా మరియు వారిని చిన్న బాలునిగా భావిస్తారు. యథాయోగము యథాశక్తి ఎంతగా బాబాను స్మృతి చేస్తారు అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అలాగని ఎల్లప్పుడూ బాబాను స్మృతి చేస్తారని కాదు. అలాగైతే ఈ శరీరం కూడా ఉండదు. మీలో ఎంతగా జ్ఞానము యొక్క శక్తి నిండుతూ ఉంటుందో అంతగా మీరు అయస్కాంతం వలె అవుతారు. అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు అది లేదు. శివబాబా ఏం చేశారు అని అడగాలి. వారు వచ్చి పతితులను పావనంగా తయారు చేశారు. ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించారు అని అంటూ ఉంటారు. మున్ముందు మేము ఏమవుతాము, మేము ఈ వికర్మలను చేశాము అన్నది మీ అందరికీ సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారాలు జరగడానికి పెద్ద సమయం ఏమీ పట్టదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడం రాని వారు ఎంతోమంది ఉన్నారు. అయినా కానీ పిల్లలుగా అయ్యారు. కావున స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఈ సమయంలోని పురుషార్థానుసారంగానే రాజ్యస్థాపన జరుగుతుంది. మేము మాస్టర్ జ్ఞానసాగరము అన్న నశాలోనే సదా ఉండాలి. స్వయంలో జ్ఞానశక్తిని నింపుకొని అయస్కాంతంగా అవ్వాలి. ఆత్మిక సందేశకులుగా అవ్వాలి. సద్గురువైన తండ్రి పేరున ప్రతిష్టపాలు చేసే కర్మలనేవి చేయకూడదు. ఏమి జరిగినా కానీ ఎప్పుడూ ఏడవకూడదు. సత్యత యొక్క ఫౌండేషన్తో నడవడిక మరియు ముఖము ద్వారా దివ్యతను అనుభూతి చేయించే సత్యవాది భవ. ప్రపంచంలో అనేక ఆత్మలు తమను తాము సత్యవాదులుగా పిలుచుకుంటారు లేక అలా భావిస్తారు. కానీ సంపూర్ణ సత్యత అనేది పవిత్రత ఆధారంపైనే ఉంటుంది. పవిత్రత లేకపోతే సదా సత్యత ఉండదు. సత్యత యొక్క ఫౌండేషన్ పవిత్రత మరియు సత్యత యొక్క ప్రాక్టికల్ ప్రమాణంగా ముఖము మరియు నడవడికలో దివ్యత ఉంటుంది. పవిత్రత ఆధారంగా సత్యత యొక్క స్వరూపం స్వతహాగా మరియు సహజంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మరియు శరీరం రెండు పావనంగా ఉంటాయో అప్పుడు సంపూర్ణ సత్యవాది అని అంటారు. అనగా దివ్యత సంపన్న దేవతలు. అనంతమైన సేవలో బిజీగా ఉన్నట్లయితే అనంతమైన వైరాగ్యము స్వతహాగానే వస్తుంది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.